ఒలింపిక్స్ లో భారత్ 2 పతకం గెలుచుకుని సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం గెలుచుకుంది. మనుబాకర్, సరబ్జోత్ జ్యోతి కాంస్య పతకాన్ని సాధించి భారత్ కు 2 పతకాన్ని అందించారు. కొరియా జంటపై 16 నుంచి 10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే భారత్ కు వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకాన్ని మనుబాకర్ సాధించారు. ఇండియా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900లో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ ఒకేసారి 2 పతకాలు సాధించాడు. ఇండియా తరపున ప్రిచర్డ్ ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఒకే ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు 2 పతకాలను ఏ భారత అథ్లెట్ ఈ ఫీట్ సాధించలేదు. కాగా తాజాగా ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి మనుబాకర్ సరికొత్త చరిత్ర లిఖించారు. ఒలింపిక్స్ లో భారత్ 2 పతకం గెలుచుకుని సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం గెలుచుకుంది. మనుబాకర్, సరబ్జోత్ జ్యోతి కాంస్య పతకాన్ని సాధించి భారత్ కు 2 పతకాన్ని అందించారు. కొరియా జంటపై 16 నుంచి 10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే భారత్ కు వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పతకాన్ని మనుబాకర్ సాధించారు. ఇండియా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900లో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ ఒకేసారి 2 పతకాలు సాధించాడు. ఇండియా తరపున ప్రిచర్డ్ ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఒక ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు 2 పతకాలను ఏ భారత అథ్లెట్స్ ఈ ఫీట్ సాధించలేదు. అయితే కాగా తాజాగా ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించి మనుబాకర్ సరికొత్త చరిత్ర లిఖించారు.